అసలు ఒక హాఫ్ అన్ అవర్ అందరూ డ్రింక్స్ అన్ని పక్కకు పెట్టేసి మొత్తం వాటర్ బెలూన్స్ మా హోటల్ మీదకి వెళ్తున్నాయి అనమాట. అసలు మస్తు ఎంజాయ్ చేసినాం. ఒక హాఫ్ అన్ అవర్ టైంలో సన్సెట్ అయిపోయింది. ఫుల్ హ్యాపీనింగ్ చూడండి. అసలు పైన కూడా మొత్తం బెలూన్స్. రైట్ నౌ మనమైతే లోంగ్ ప్రభాంగ్ నుంచి వాంగ్వింగ్ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం త్రూ బుల్లెట్ ట్రైన్. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట, స్టార్ట్. నైస్. అండ్ అటు నుంచి వెళ్తుంది. సో మెనీ టూరిస్ట్. అసలు చూడండి ఎంతమంది వస్తున్నారు వాంగ్వింగ్. మన ప్రాపర్టీకి అయితే రీచ్ అయిపోయినాం. సిల్వర్ నాగా ప్రాపర్టీ ఇదే అనమాట హోటల్. జస్ట్ మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. అండ్ పక్కనే మనకి బైక్ రెంటల్ సర్వీసెస్ అండ్ నైట్ స్ట్రీట్ మార్కెట్. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ చాలా యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇప్పుడైతే రూమ్ చెక్ఇన్ చేద్దాం. బయట ప్రపంచానికి లోపలికి అయితే మస్తు ఫరక్ ఉంది అసలు. ఇప్పుడైతే చెక్ఇన్ చేసి రూమ్ తీసుకొని మీకు రూమ్ కూడా చూపిస్తా. కాసేపు రిలాక్స్ చేద్దాం రూమ్ అండ్ దెన్ విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ దాని. ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయి యాక్చువల్గా. సో చేంజ్ ఇన్ ప్లాన్స్ అనమాట. మనమైతే సిల్వర్ నాగా హోటల్ చూసినాం కదా, రూమ్ ఇచ్చింది కానీ స్విమ్మింగ్ పూల్ క్లోజ్డ్. మనకి వ్యూ ముందు కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. సో డిస్టర్బెన్స్ ఉంటుందని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళదే ఇక్కడ హోటల్ ఉందన్నమాట. సో ఆ హోటల్కి అయితే మమ్మల్ని షిఫ్ట్ చేశారు. జస్ట్ 150 meters. ఇది కూడా బాగుంది. సో ఇది వీళ్ళ హోటల్. వీళ్ళది రూఫ్ టాప్ కూడా ఉంది. సన్సెట్స్ ఎంజాయ్ చేయొచ్చు. సో మనీ కట్టినప్పుడు ఎందుకు మనం కాంప్రమైజ్ అవ్వాలని వీ హ్యావ్ చేంజ్డ్ అవర్ హోటల్. కష్టం చూడండి లగేజ్ తీసుకోవడానికి. మనం వాడకపోయినా ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి కాబట్టి. ఇది ఇక్కడ క్రేజీ స్విమ్మింగ్ పూల్ అండ్ రూమ్స్ అయితే ఇక్కడ ఉంది. అండ్ వీళ్ళకు మంచి రూఫ్ టాప్ బార్ కూడా ఉంది. అండ్ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా ఒక బార్ ఉంది. సేమ్ ఆ హోటల్కి ఉన్నట్టే ఈ హోటల్కి కూడా ఇంకా క్లోజెస్ట్ రివర్ వ్యూ. అక్కడ చూడండి ఎంతమంది ఇప్పుడే కాకింగ్ ఫినిష్ చేసుకొని వెళ్ళారు. వావ్, వ్యూ అయితే క్రేజీ ఉంది మౌంటైన్స్ నుంచి. గోయింగ్ సైడ్. సో హోటల్ చూసేటప్పుడు ఆన్లైన్కి ఇక్కడికి వచ్చినప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ క్యూట్గా మాట్లాడతారు. ఎందుకంటే ఫోన్ చేసి నాకు రూమ్ క్లీన్ చేయవా అని చెప్తా అంటే ఆయన క్లీన్ చేపిస్తారు. మళ్ళీ క్యూట్గా. అండ్ ఇక్కడ కూడా మంచి యాక్టివిటీస్ ఉంటుంది. సో ఇది మొత్తం అడ్వెంచర్ పర్పస్ అనమాట. ఇండియా. సో రేపటి నుంచి మొత్తం కింద మీద పడి 4 రోజులు అడ్వెంచర్ చేయాలి. నేను మీకు చెప్పినట్టు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవన్నీ యాక్టివిటీస్లో మనకు నచ్చినవి మనం చేద్దాం. మన రూమ్ అయితే వచ్చేసింది. సో లెట్ మీ షో యూ క్విక్ రూమ్ టూర్. అసలు క్రేజీ ఉంది రూమ్ అయితే. సో ఎంటర్ కాగానే యూ హ్యావ్ ఎ వెరీ లార్జ్ రెస్ట్ రూమ్ అండ్ దెన్ లుక్ అట్ దిస్. ఎంత పెద్ద రూమ్. ఒక ఎక్స్ట్రా బెడ్ అండ్ 1 కింగ్ బెడ్. అండ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక టీవీ అండ్ సిట్టింగ్ ఏరియా అండ్ కంప్యూటర్ టేబుల్. ఇంట్రెస్టింగ్ పార్ట్, వావ్, ప్రైవేట్ బాల్కనీ. సో గుడ్. ఎంత బాగుంది. మంచిగా లైమ్ స్టోన్ మౌంటైన్స్. క్రేజీ ఉంది. కింద కాయాక్ బోట్స్ నడుస్తున్నాయి ఇప్పటివరకు. చూడండి ఎన్ని బోట్స్ అక్కడ పార్కింగ్ చేస్తున్నారు. సో యాక్టివిటీస్ అన్నీ ఇక్కడనే. క్రేజీ ఉంది. అసలు మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ లా ఉంది ఇదైతే. యా. అండ్ అక్కడ మీకు కనిపిస్తుందో లేదో ఒక మంచి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది. అండ్ అక్కడ లావోస్ ఫ్లాగ్ అయితే ఉంది. అక్కడ ట్రెక్కింగ్ పాయింట్ ఉంది. అక్కడ పైకి ఎక్కుతారు చాలా మంది. అడ్వెంచర్ ప్లేస్. నైస్ 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 నైస్. హౌ ఇస్ ద ప్రాపర్టీ? సూపర్.
ప్రాపర్టీ నేమ్ వచ్చేసి ది ఎలిఫెంట్ క్రాసింగ్ అన్నమాట. మనము అనుకున్న ఎలిఫెంట్ క్రాసింగ్ ఎట్లుంటుందో అని చెప్పేసి ఇప్పుడు లైవ్ మనం అందులోనే ఉంటున్నాము. సో అదేమంటారు, మేనిఫెస్ట్ చేయకముందే వచ్చేసింది హోటల్ ఈరోజు అయితే కదా. అసలు క్రేజీ ఉంది హోటల్ అయితే, క్రేజీ డీల్. నాకు booking.comలో అప్రాక్సిమేట్లీ ప్రైస్ 4,800 to 5,200 చూపించింది పర్ నైట్. అండ్ ఆ హోటల్ వచ్చేసి 6,000 ఉంది. బట్ మనకి టాప్ రూమ్ ఇచ్చారు, సో సూట్ రూమ్ టైప్, ఎక్స్ట్రా బెడ్ ఉంది, సో వర్త్ టేకింగ్. సో ఇప్పుడు కాసేపు రూమ్లో రెస్ట్ తీసుకొని వీ విల్ స్టార్ట్ ఈవినింగ్ విత్ సమ్ నైస్ యాక్టివిటీస్. మన లంచ్ అయితే వచ్చేసింది. ఆరెంజ్ జ్యూస్, ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ అయితే క్రేజీ ఉందన్నమాట. సో ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చిన అండ్ ఆల్సో సీజర్ సలాడ్ ఇచ్చిన విత్ బేకన్ ఇచ్చాను. బట్ ఐ డోంట్ ఈట్ బేకన్, సో అది తీసేసి తినేస్తా. హాయ్. ఓ బెలూన్ 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 బెలూన్. ఇది చూడండి. ఓ మై గాడ్, ఎన్ని హాట్ ఎయిర్ బెలూన్స్ ఉన్నాయి చూసిరా. ఇది పైనకి వెళ్ళే ప్లేస్ అనమాట, రూఫ్ టాప్. థ్యాంక్ యూ. క్రేజీ ఉంది ఇప్పుడు పైన. వా, సో గుడ్. అసలు వేరే లెవెల్ ఉంది, వేరే లెవెల్ అసలు ఇది. ఓ మై గాడ్, ఎన్ని హాట్ ఎయిర్ బెలూన్స్ చూడండి, ఒక్కటేసారి లేచినాయి. మస్తు అంటే వస్తుంది. అందరినీ సన్సెట్ కోసం ఒకటేసారి లేపారు. ఇంకా 2-3 ఉన్నాయి కింద నుంచి పైకి వస్తున్నాయి. అండ్ ఇటు సైడ్ అయితే మన స్టే ముందుకెళ్ళి వెళ్తున్నాయి, చూస్తారు. సో ఎడ్జ్లో ఒకటి సిట్అవుట్ ఇచ్చారు అన్నమాట ఇట్లా రౌండ్గా. సో వీళ్ళకి ఏంటంటే ఇట్లా బయటకి ఉంటుంది కంప్లీట్గా. ఇదండి ఇట్లుంటుంది అనమాట వ్యూ కింద. అండ్ ఆల్సో పైన ఇదంతా సైడ్ వ్యూ. భలే ఉంది కదా. ఇటు సైడ్ కూడా ఒకటి ఉంది చూడండి, అందరు కింద నించొని చూస్తున్నారు వ్యూస్. అసలు మస్తు ప్లేస్ మాత్రం. చాలా మంచి స్టే అసలు, డెఫినెట్గా ఫుల్ హ్యాపెనింగ్ చూడండి. అసలు పైన కూడా మొత్తం బెలూన్స్. ఇప్పుడు స్టే మీదకెళ్ళే పోతాయి మోస్ట్లీ. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. అసలు ఈ సిటీ వేరే లెవెల్, నిజంగా చెప్తున్నా కదా. అసలు ఇంత హ్యాపెనింగ్ ప్లేస్ నేను ఎక్కడ చూడలేదు. చూడండి అసలు కిందనేమో బోట్లు ఎట్లా పోతున్నాయి అంటే ఈ దండయాత్రకు పోతున్నాయి. ఒక్కటి తర్వాత ఒకటి నాన్ స్టాప్ ఆగట్లేవు అనమాట. సో పైన ఏమో హాటర్ బెలూన్స్ కూడా అట్లే ఉన్నాయి, ఇంకా లేస్తున్నాయి చూడండి ఇటు సైడ్ ఫుల్గా. క్రేజీ. పైకి వెళ్ళి చూద్దాం. ఇంకో టాప్ వ్యూ ఉందన్నమాట. సో దానికైతే ఛార్జ్ చేస్తారంట. సో మనమైతే మనకు ఫ్రీ కాబట్టి పైకి వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి, ఒక్కొక్కటి మంచి మంచి కలర్ఫుల్ ఉన్నాయి. అసలు ఒక హాఫ్ అన్ అవర్ అందరూ డ్రింక్స్ అన్ని పక్కకు పెట్టేసి మొత్తం హాట్ ఎయిర్ బెలూన్స్ మా హోటల్ మీదకి వెళ్తున్నాయి అనమాట. అసలు మస్తు ఎంజాయ్ చేసినాం. ఒక హాఫ్ అన్ అవర్ టైంలో సన్సెట్ అయిపోయింది. ఆ సన్సెట్కి ప్రతి బెలూన్ మొత్తం సన్సెట్ వ్యూ చూపించుకుంటా దించుతారనమాట. క్రేజీ ఉంది అసలు. పైన ఎక్కిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్టుందో తెలియదు, కానీ కింద ఉన్న వాళ్ళు అయితే అందరూ ఫుల్గా ఎంజాయ్ చేసారు. సో ఈరోజు మనమైతే బైక్ వచ్చి రూఫ్ టాప్ వచ్చి చూసినాం అనమాట. సో అండ్ ఆల్సో మేము ట్రై చేస్తున్నాము హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కడానికి. స్లాట్స్ ఎట్లున్నాయి ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా కనుక్కుందాం. కరెక్ట్ ఆ కార్నర్లో అవుతుంది సన్సెట్. సో ఇది మన హోటల్ వ్యూ అనమాట. అసలు ఇప్పుడు దాకా చూసిన బిభత్సం అంతా మన రూమ్ నుంచి కూడా అసలు క్రేజీగా అనిపిస్తుంది. అసలు వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ స్టే, అసలు క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు ఇట్లాంటి ప్లేస్ లో అట్లీస్ట్ చూస్తూ కూర్చోవచ్చు, ఏ ఎక్స్పీరియన్స్ చేయకుండా. మంచి ఏమంటారు ఫ్యామిలీ వెకేషన్ కి వచ్చి జస్ట్ చిల్ అవ్వచ్చు అనమాట. రూమ్ లో నుంచి కూడా మొత్తం వాటర్ బెలూన్స్ మనం ముందుకెళ్ళి వెళ్తాయి. అసలు ఆ మౌంటైన్స్ పైనుంచి క్యాప్చర్ చేసినాం, రేపు మన బాల్కనీ నుంచి కూడా క్యాప్చర్ చేద్దాం. అసలు ఆ బెలూన్స్ వెళ్తుంటే ఏదో
వేరే డిఫరెంట్ వరల్డ్ లో ఉన్నట్టు అనిపించింది 2 నిమిషాలు. అసలు వాళ్ళకి ఎట్లుందో ఎక్స్పీరియన్స్ మీకు చెప్పినట్టు తెలియదు, కానీ చూస్తున్న వాళ్ళకి మాత్రం అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్. అసలు మంచి హ్యాపెనింగ్ ప్లేస్. లావోస్ అంటే నేను బేసిక్ గా లువాంగ్ ప్రబాంగ్ ఒక టైప్ అయితే, ఇది కంప్లీట్ డిఫరెంట్. అడ్వెంచర్ క్యాపిటల్ అంటే లిటరలీ ఫస్ట్ డే హాఫ్ డే లో తెలిసిపోయింది ఎంత అడ్వెంచర్ ఉందని చెప్పేసి. కింద బోట్స్ వెళ్తున్నాయి, పైన పారాగ్లైడింగ్ వెళ్తుంది, ఒక వాటర్ బెలూన్, అసలు మస్తు ఉంది. సో బైక్ రెంటల్ అయితే మన ఇస్తున్నారు అనమాట. ఎంత? బేసిక్గా 6 AM to 6 PM అయితే 150 కిప్ అంటే 600 రూపీస్. లేదు 24 hours తీసుకుంటారు అంటే ఫుల్ డే తీసుకుంటారు అంటే 250 కిప్ అంటే 200 రూపీస్ 1000 రూపీస్ వస్తుంది. సో నాకేంటంటే మనం నైట్ ఎట్లా వెళ్దాం కాబట్టి నేను మార్నింగ్ షిఫ్ట్ తీసుకుంటున్నా. సో సరిపోతుంది, ఎందుకంటే 10 o'clock వెళ్ళినా ఈవినింగ్ 8 కల్లా వచ్చేస్తాం. మళ్ళీ ఈవినింగ్ స్ట్రీట్స్ ఇక్కడే తిరుగుతాం కాబట్టి నైట్ అవసరం ఉండదు బైక్. సో 3 daysకి వీఆర్ టేకింగ్ ఎ బైక్. ఎస్. అండ్ వీళ్ళైతే మంచిగా మనకి వెహికల్స్ అన్ని మోటార్ బైక్స్ అన్నీ ఇస్తున్నారు. అండ్ ఆల్సో యాక్టివిటీస్ కూడా అన్నీ ఇక్కడే డిస్ప్లే చేస్తారు అనమాట. కిందకి వచ్చి జస్ట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే లువాంగ్ ప్రబాంగ్లో మనకి పాస్పోర్ట్ తీసుకున్నారు, కానీ ఇక్కడ పాస్పోర్ట్ కాపీ ఒకటి సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే నేను హోటల్స్లో తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకవేళ పాస్పోర్ట్ ఇడితే సేఫ్ ఉండదు కాబట్టి బయట ఇచ్చేదానికన్నా హోటల్స్ దిగడం బెటర్. రాగానే ఫస్ట్ థింగ్ లావోస్ మొత్తంలో ఏదైనా చేస్తున్నాం అంటే నైట్ కాగానే నైట్ మార్కెట్ రావడం, షాపింగ్ చేసినా చేయకపోయినా విండో షాపింగ్ లాగా తిరగడం. అసలు క్రేజీ అనిపిస్తుంది నైట్లో ఇట్లా నైట్ మార్కెట్ వచ్చి తిరుగుతుంటే. స్ట్రీట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది, షాపింగ్ చేయొచ్చు, ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అవి తీసుకోవచ్చు. సో మీరు లావోస్ వస్తే ఖచ్చితంగా నైట్ మార్కెట్స్ అయితే మిస్ అవ్వకండి, క్రేజీ ఉంటాయి అసలు. అసలు క్రాక్స్ వేరియంట్ స్టైల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవి ఒరిజినల్ క్రాక్స్, ఇవి కాపీ క్రాక్స్, అండ్ వాటికి గిబిట్స్ కూడా. లువాంగ్ ప్రబాంగ్తో పోలిస్తే ఇది చాలా చిన్న మార్కెట్, అక్కడైతే చాలా పెద్దది. మొత్తం స్ట్రీట్స్ అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్కి ట్రాన్స్ఫర్మేషన్ లెక్క చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే చాలా చిన్న మార్కెట్, ఓన్లీ ఒక స్ట్రీటే కొంచెం వరకే ఉందన్నమాట. అండ్ లిమిటెడ్ ఉన్నాయి స్టాక్ కూడా, అంత క్రేజీ కలెక్షన్ అయితే లేదు. అక్కడైతే చాలా క్రేజీ కలెక్షన్స్ ఉంటాయి అసలు. ఎందుకని అర్థమైందా? ఇక్కడైతే స్టవ్ ఇస్తున్నాడు, స్టవ్తోనే వాళ్ళే కుక్ చేసుకొని వాళ్ళే తింటున్నారు. ఇది ఎక్స్పీరియన్స్ ఈ స్టాల్లో ఉంది. మీరే వండుకోవచ్చు బయటకు. ఇక్కడ ఇవి హెయిర్ క్లిప్స్ అంట, కోకోకోలా, స్ప్రైట్, సిగరెట్ పీక, మిర్చి. ఓ సారీ, మీరు 50 ఓకే, I'll take 6. Okay? Okay? Sure? Thank you. గూగుల్ ట్రాన్స్లేటర్లో ఇట్లా టైప్ చేసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కాబట్టి మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. వీ ఫౌండ్ వన్ ఇండియన్ రెస్టారెంట్, టేస్ట్ ఆఫ్ ఇండియా అని. జస్ట్ మన స్టే నుంచి స్ట్రీట్ మార్కెట్ అయితే వెళ్ళామో దానికి ప్యారలల్ లేన్లోనే ఉందన్నమాట. సో ఇండియన్ ఫుడ్ అయితే ఇక్కడ క్రేజీ ఉంటుందని చెప్పి రివ్యూస్ కూడా ఉన్నాయి. అండ్ వస్తూ దారిలో కూడా చూసినాం టేబుల్ మీద అన్నీ బాగున్నాయి, రోటీ కానీ ఇండియన్ కర్రీస్ కానీ. సో హోప్ఫుల్లీ ఈరోజు డిన్నర్ ఇక్కడ, ఈరోజు ఈటింగ్ ఇండియన్. అమ్మో ఇండియన్, నాకు ఎక్కడ పోయినా ఇండియన్ కావాలి, ఒక్క రోజున తినాలి అట్లీస్ట్. వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. ఫుడ్ ఆర్డర్ అంతే 150 రూపీస్. మసాలా టీ వచ్చేసి 50 అంటే 150 రూపీస్. అంతేనా? అండ్ పన్నీర్ టిక్కా, పన్నీర్ పకోడా, ఓకే అన్నీ ఉన్నాయి ఇండియన్. సో ఇండియన్ ఫుడ్కి అయితే ఈవెన్ పానీపూరి కూడా ఉంది. సూప్స్ ఉన్నాయి, నాన్ వెజ్ అపెటైజర్స్ ఉన్నాయి, వెజ్ మెయిన్ ఉంది. సో వెజిటేరియన్స్కి కూడా పండగ అన్నీ ఉన్నాయి.
కానీ ప్రైజింగ్ వచ్చేసి 80, ఎగ్ బుర్జీ వచ్చేసి 85. ప్రైజింగ్ అయితే నాకు అంత ఎక్స్పెన్సివ్ అనిపించట్లేదు. అండ్ ఫిష్ పుల్స్ కూడా ఉంది. అసలు బటర్ నాన్ ఇంకా ఎగ్ బుర్జీ ఆర్డర్ ఇచ్చినాము, క్రేజీ ఉంది. ఇదేమో మసాలా టీ అనమాట, ఇండియన్. ఇది కూడా అసలు అద్దరిపోయింది. తినేసిన తర్వాత బిల్ ఎంత అయిందో కూడా నేను మీకు చెప్తాను, మీరు కంపేర్ చెప్పండి. యాక్చువల్గా వర్త బేసిక్గా ఎగ్ బుర్జీ ప్లస్ బటర్ నాన్ 2 అండ్ ఇండియన్ టీ 2 తీసుకుంటే 235కి కెంప్ అయింది, అంటే 970 రూపీస్. సో నన్ను అడిగితే దిస్ ఇస్ గుడ్ బడ్జెట్. దీనికంటే ఎక్కువ అయితే పెట్టదలుచుకోవాలి, బట్ ఈ టేస్ట్కి ఇట్స్ వర్త్. డెఫినెట్లీ రికమెండెడ్. బాగుండే, కడుపు ఫుల్ అయింది. సారీ. ఇది డే 1 పరిస్థితి.